తప్ప దేశాన్ని ముఖ్యంగా దేశంలో ఉండే అన్ని వర్గాలని కలుపుకొని పోయే దిశగా సంస్కరణ ఉండాలి తప్ప కొన్ని వర్గాలను తొక్కేసే విధంగా కొన్ని వర్గాలను పక్కన పెట్టే విధంగా సంస్కరణ జరిగితే అది సంస్కరణ కాదు. దానివల్ల అల్టిమేట్గా వచ్చేది చెడు తప్ప మంచి జరగదు. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే మన దేశం నిజంగా కూడా ఒక వైవిధ్యభరితమైన దేశం. ఒకవైపు ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడు మన దేశం వాడే, ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడు మన దేశం వాడే. అట్లాగే ప్రపంచంలో ఉన్న అత్యంత పేదరికం ఎక్కడుంది ప్రపంచంలో అంటే కోవిడ్ తర్వాత ఒక లెక్క తీస్తే ఆఫ్రికాలో లేదు. అత్యధిక పేదలున్న దేశం ఏది అంటే మన భారతదేశం. అంటే ప్రపంచ కుబేరుడు మన దగ్గరనే ఉన్నాడు, ప్రపంచంలో పేదరికం అత్యధికంగా ఎక్కడుందంటే మన దేశంలోనే ఉంది. ఇది వాస్తవం. అంటే అందుకే నేను అన్నది వైవిధ్యభరితం అని. ఇంకొక అడుగు ముందుకే చెప్పాలంటే మనది ఇది వైవిధ్యభరితం కాదు, ఇది వైవిధ్య భారతం. అట్లాంటి భారతదేశం మనది. అట్లాంటి ఈ దేశంలో మరి సింహభాగం ప్రజలు, అధిక శాతం ప్రజలు పేదరికానికి దిగువ ఉన్నారని ప్రభుత్వాలే చెప్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ తీసుకోండి. తెలంగాణలో ఇవాళ 92-93% మందికి తెల్ల కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు. తెల్ల కార్డు అంటే ఏంది? బీపీఎల్, బిలో పావర్టీ లైన్. మరి 92-93% బిలో పావర్టీ లైన్ ఉన్నారని మనమే ఒప్పుకుంటూ ప్రభుత్వాలే ధృవీకరణ ఇస్తూ మరొక వైపు మనం తెచ్చే సంస్కరణలు ఎట్టుండాలా? వాళ్ళను కడుపులో పెట్టుకుని చూసుకునే విధంగా ఉండాలి. అమెరికా ఫలానా చేసింది లేదా ఐరోపా ఖండంలో ఫలానా చేసినారు సంస్కరణ, అది యథాతథంగా మనకున్న ఫ్రీ ట్రేడ్ ఒప్పందమో లేకపోతే ఇంకో ఒప్పందమో దానివల్ల మనం కూడా చేయాల్సిన ఒత్తిడి ఉంది అని మన మీద రుద్దితే ఎట్లా కుదురుతుంది? మన దేశం యొక్క తలసరి ఆదాయం $2,400 డాలర్ల పరిమాణంలో మాట్లాడుకుంటే, అమెరికా యొక్క తలసరి ఆదాయం $86,000. నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. మరి అక్కడ జరిగింది ఇక్కడ జరగాలంటే, అక్కడ అమలు చేసే సంస్కరణ ఇక్కడ కూడా అమలు కావాలంటే ఎట్లయితుంది? ఇక్కడ పేదవాడు ఎట్లున్నాడు, అక్కడ పేదవాడు ఎట్లున్నాడు అంటే మీరు ఆలోచించమని కోరేది ఏమంటే, నేను ఇవాళ ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయిందని, ప్రపంచమంతా ఫ్రీ ట్రేడ్ ఒప్పందాల మయమైందని, GATT అని ఇంకోటని ఏదైతే చెప్తా ఉంటారో పెద్దలు మీరు చూస్తూ ఉంటారు. పీయూష్ గోయల్ గారు మొన్ననే ఆస్ట్రేలియా పోయిండు, ఇంకొక యూరోప్ పోయిండు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నామని చెప్తాడు. అల్టిమేట్గా దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఫ్రీ ట్రేడ్ ఒప్పందంలో ఒక చిన్న ముక్కుడు రాసి ఉంటుంది కింద, రిఫార్మ్స్ చేయాలా, వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకుంటామంటారు, దాని కింద రాసి ఉంటాడు గివి మీరు మార్చాలని. వాటికి లోబడి వాటికి ఒత్తిడికి లోనయ్యి వచ్చే కొన్ని రిఫార్మ్స్ వల్ల జరిగే లాభం కంటే దేశానికి నష్టమే ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్దలు మాట్లాడితే, నేను పేరు తీసుకొని రాజకీయాలు మాట్లాడను కానీ కొంతమంది పెద్దలు మాట్లాడితే వింటుంటే బాధ అనిపిస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో మీకు తెలుసు, ఇప్పుడు ఇక్కడ మా మున్సిపల్ GHMC నుంచి మాట్లాడిన తమ్ముడు బాలకృష్ణ కదా, బాలకృష్ణ ఒక మాట అన్నాడు, అడగకుండానే 3 సార్లు జీతం పెంచిండు కేసీఆర్ గారు అని చెప్పిండు. ఎందుకు పెంచిండు కేసీఆర్ గారు? నేను చప్పట్ల కోసం చెప్తలేను. ఎందుకు పెంచిండు కేసీఆర్? గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల జీతం ఎందుకు పెంచిండు అడగకుండానే? మున్సిపల్ వర్కర్లది ఎందుకు పెంచిండు 2 సార్లు? GHMCలో 3 సార్లు ఎందుకు పెంచిండు కేసీఆర్? $200 పెన్షన్ను 2,000 ఎందుకు చేసిండు? $500 ఉన్న వికలాంగుల పెన్షన్ను 4,000 ఎందుకు చేసిండు కేసీఆర్? ఎందుకంటే కేసీఆర్ గారు ఒక సూత్రం పట్టుకున్నాడు, చిన్న సూత్రం. బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్, దేశంలో ఎవరు ఇయ్యలే. కమ్యూనిస్టులు రాష్ట్రం నడిపిన రాష్ట్రాల్లో కూడా, రాజ్యం నడిపిన రాష్ట్రాల్లో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇయ్యలే, ఒక కేసీఆర్ గారే ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? ఎందుకంటే కేసీఆర్ గారు ఒక చిన్న సూత్రం పట్టుకున్నాడు. ఆయన మా అందరికీ చెప్పేది ఏమంటే పదే ఓ ప్రభుత్వం యొక్క ప్రాథమిక కర్తవ్యం సమాజంలో అత్యంత బలహీనమైన, అత్యంత ఇబ్బందుల్లో ఉన్న వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకొని వాళ్ళకు 3 పూటలు వాళ్ళ నోట్లకు బువ్వ పోయేటట్టు చూసుకుంటే అశాంతి చెలరేగదు, రెస్ట్లెస్నెస్ ఉండదు, సమాజంలో అసమానత రాదు. ఆ ఉద్దేశంతోనే ముసలోళ్ళకు 2,000 పెన్షన్ ఇస్తే ఏమొచ్చింది అంటే, ఆ అవ్వ దగ్గరకో తాత దగ్గరకో మన్మడో మన్మరాలో వచ్చి, అవ్వా నాకు బిస్కెట్ కూడా కొనుక్కుంటా ఇస్తావా, లేదా చాక్లెట్ కొనుక్కుంటా ఇస్తావా అంటే $10 పెట్టే ధైర్యం వచ్చింది. ఆ అవ్వ మీద గౌరవం పెరుగుతుంది, ఆ మానవీయ సంబంధం పెరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే, ప్రభుత్వానికి ఆ మానవీయ కోణం పోతే కొంతమంది పెద్దలు మాట్లాడతారు, రేవడీ కల్చర్ మంచిది కాదు. ఏంటిది రేవడీ కల్చర్ అంటే ఫ్రీగా ఏది ఇవ్వద్దు, అనుచితం, ఉచితాలు మంచిది కాదని మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళే అవసరం పడ్డప్పుడు ఎలక్షన్లో గెలిచేందుకు మాత్రం 1,21,00,000 మందికి ఎలక్షన్కు 4 రోజుల ముందు 10,000 రూపాయలు మహిళల ఖాతాలు వేసారు మన బీహార్లో. అంటే ఏ ఎండకా గొడుగు, అవసరం పడితే ఒక తీరుగా, అవసరం లేకపోతే ఇంకో తీరుగా, ఇంత దుర్మార్గంగా ఈ దేశంలో మన ప్రాధాన్యాలు, మన విధానాలు ఉన్నాయి. ఇదంతా మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ దేశంలోని సామాజిక స్థితిగతులు, ఈ దేశంలో ఉండే వివిధ వర్గాల
అభిప్రాయాలు తీసుకోకుండా ఏ చట్టం తెచ్చినా ఖచ్చితంగా నిర్ద్వందంగా దాన్ని ప్రతిఘటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అందులో రెండో అభిప్రాయం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ దేశంలో ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మాట అన్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత ఉంటాయి, పెన్షనర్లు కానీ లేకపోతే మొత్తం ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కానీ, అది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ, కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ, పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ తీసుకుంటే మనది 4 కోట్ల జనాభా, మొత్తం ఉద్యోగుల సంఖ్య కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, రెగ్యులర్ అంతా కలిపితే కూడా 7-7.5 లక్షలు ఉంటారు కావచ్చు, లేదా అంతే కదా, ఓ 2-2.5% మధ్యలో ఉంటారు. మరి ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? 10-15, కొన్ని దగ్గరలో పారిశ్రామికీకరణ బాగా జరిగితే 20% దాకా ఉన్న పరిస్థితి ఉంటుంది. మిగతా వాళ్ళు అసంఘటిత రంగంలో ఉంటారు, కొంతమంది వ్యవసాయ ఆధారిత పరిశ్రమల మీద ఆధారపడి ఉంటారు. అంటే ఈ ఫండమెంటల్ అండర్స్టాండింగ్ లేకపోతే, ఈ ప్రాథమిక అవగాహన లేకపోతే చట్టాల్లో మానవీయ కోణం లోపిస్తుంది. ఉదాహరణకి నేను ఒక మాట మీకు చెప్పాలి. మన సిరిసిల్ల, నేను ఎక్కడి నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాను, మా సిరిసిల్లలో నేత కార్మికులు ఉంటారు. విపరీతమైన ఆత్మహత్యలు జరిగేది. వారంలో ఒకసారి అయితే 2005-6లో ఆనాడు ఒకటే వారంలో 10 మంది చచ్చిపోయారు ఆత్మహత్యలు. అరే ఇది ఏంది అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు ఓ 50 లక్షల రూపాయలు మా పార్టీ నుంచి ఇచ్చి ఒక చిన్న మైక్రో లోన్స్, అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, మైక్రో లోన్స్ అక్కడ పద్మశాలి కమ్యూనిటీకి అప్పచెప్పి మీరు కాపాడండి అయ్యా తెలంగాణ వచ్చేదాకా, వచ్చినాక నేను చూసుకుంటా కానీ అప్పటిదాకా కాపాడండి, వాళ్ళు చావకుండా చూసుకోండి అని చెప్పి వాళ్ళకు ఒక 50 లక్షల రూపాయలు. అంటే 50 లక్షలు పెద్ద మొత్తం అని కాదు 2005-6లో, కానీ 50 లక్షలకు ప్రతిపక్షం ఇస్తే ప్రభుత్వం కనీసం ఒక 500 కోట్లు ఇస్తుందేమో అని ఒక ఆశ, కనీసం సిగ్గొస్తుందేమో అని ఒక ఆశ, దానికోసం చేసినాం. అదే ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ గారు ఒక పని చేసినారు. చాలామంది మూర్ఖులు తెలియక మాట్లాడతారు, ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు కూడా. బతుకమ్మ చీర అని తెచ్చిండు కేసీఆర్ గారు. బతుకమ్మ చీరకు ఓట్లకు లింక్ లేదు, బతుకమ్మ చీర మేము మేనిఫెస్టోలో ఇచ్చిన మాట కూడా కాదు. ఎందుకు తెచ్చిండు కేసీఆర్ గారు? బతుకమ్మ చీర అంటే ఇటు ఆడబిడ్డకేమో బతుకమ్మ సందర్భంగా ఒక కానుక, చిన్న కానుక, అదేం పెద్ద పట్టు చీర కాదు, అదేం నువ్వు లక్షల రూపాయలు విలువ చేసేది కాదు, కానీ ఒక పుట్టింటోళ్ళు ఒక చిన్న కానుక పెట్టిన ఆడపిల్లలు ఎట్లయితే మురిసిపోతారో అట్లా ఒక చిన్న కానుక. అట్లాగే అదే బతుకమ్మ ఇటు నేత కార్మికుడికి బతుకునిచ్చే చీర కావాలి అనే ఉద్దేశంతో అప్పటిదాకా 7-8 వేలు పిలిచి మాట్లాడిండు కార్మికులను కేసీఆర్ గారు స్వయంగా ముఖ్యమంత్రిగా. ఎంత వస్తుందా మీకు నెలకంటే? 7-8 వేల రూపాయలు వస్తుంది సార్, ఎట్లా బతకాలి, కిరాయిలు ఏంది, మా కథ ఏంది, మా బతికేంది, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, రోజుకి 8 గంటలు నిల్చొని పనిచేస్తే కాళ్ళు గుంజుతున్నాయి, కాళ్ళు గుంజి ఆఖరికి చాలామంది బలహీనతలకు అలవాటు పడుతున్నారు, మందుకు ఇంకోదానికి ఆఖరికి అట్లే చచ్చిపోతున్నారు సార్. అంటే ఒకటే కండిషన్ పెట్టిండు సార్, నేను ఆర్డర్ ఇస్తా కానీ ఖచ్చితంగా మీ ఉపాధి, మీ వేతనం డబల్ కావాలి. ఇవాళ 8-9 వేలు 10 వేలు సంపాదించేటోళ్ళు 15 వేల నుంచి 20 వేలు సంపాదించే పరిస్థితి రావాలని చెప్పి ఆ సేట్లను పిలిచి ఆర్డర్ ఇచ్చి సంవత్సరానికి 350 కోట్ల ఆర్డర్ ఇచ్చి మొత్తం 9.5 ఏళ్లలో 3,500 కోట్ల ఆర్డరు ఒక్క సిరిసిల్ల పట్టణంలో ఉండే వేలాది మంది కార్మికులను బతికించిన ఒక స్కీము బతుకమ్మ. అంటే ఈ మానవీయ కోణం మనం చేసే ప్రతి పనిలో ఉండాలి. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తాం మనం, అన్నీ గవర్నమెంట్లు ఇస్తాయి, మన గవర్నమెంట్ కూడా ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తున్నది, ఇవాళ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది. మీరు చూస్తుంటారు పేపర్లలో వార్తలు, ఫలానా పరిశ్రమకు కేవలం 99 పైసలకే ఎకరం ఇస్తున్నారు. ఎందుకు ఇస్తారు పరిశ్రమలకు భూములు? ఎందుకు ఇస్తారంటే వాళ్ళు ఉపాధి కల్పన చేస్తారండి, ఉద్యోగాలు కల్పిస్తారు. ఎందుకంటే ప్రభుత్వాలు అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేవు. పేదవాళ్ళకి, ముఖ్యంగా చదువుకున్న పిల్లలు ప్రతి సంవత్సరం 10 లక్షల మంది ఇంజనీర్లు అవుతున్నారు. మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎడికెళ్ళి రావాలి? ప్రైవేట్ సెక్టర్కు పెద్దపీట వేయకపోతే. అందుకే ప్రైవేట్ సెక్టర్కు పెద్దపీట వేసి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. కానీ ప్రోత్సాహకాలు ఇవ్వడం వరకు ఓకే, కానీ వాళ్ళకు నువ్వు లైసెన్స్ ఇచ్చి శ్రమదోపిడీ చేసుకొని ఇష్టమున్నట్టు చేసుకుంటే అది ఎట్లా ఓకే అవుతుంది? ఇవాళ మనం అడుగుతున్న ప్రశ్న ఈ రౌండ్ టేబుల్ నుంచి అది. దాంతోపాటు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన మాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవాళ కేసీఆర్ గారు మాకు పదే చెప్పేది, కొన్ని విషయాల్లో ప్రభుత్వాలు తలదూర్చొద్దు, మనం కొన్ని విషయాల్లో అసలు ఏలు పెట్టొద్దు అని చెప్పేది. అంటే మాకు కొన్ని విషయాలు ముఖ్యంగా వారు చెప్తుంటే మాకు అర్థమయ్యేది కాదు. వారు మాకు చైనా ఉదాహరణ ఇచ్చేది, చైనా గురించి చెప్పేది. మీరు గుర్తు తెచ్చుకుంటే ఒక్కసారి, అంటే మీరు అందరూ కూడా ఇక్కడ సీనియర్ నాయకులు, కార్మిక రంగంలో చాలా అనుభవం ఉన్నవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, కాబట్టి క్లుప్తంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను లేట్ కూడా అవుతుంది, షుగర్ పేషెంట్లు కూడా ఉండొచ్చు. చైనా, భారతదేశం రెండిటి యొక్క ఎకానమీ సైజు, అంటే ఓవరాల్ సంపద చూసుకుంటే 1980వ దశకంలో 1985 దాకా ఇండియానే పెద్దది. జీడిపి పరంగా చూసుకుంటే, సంపద పరంగా చూసుకుంటే భారతదేశం చైనా కంటే పెద్దది. కానీ 85 తర్వాత చైనా వేగం అందుకొని గత 40 ఏళ్ళలో ఎక్కడికి వెళ్ళిపోయిందంటే
ఇవాళ మన ఎకానమీ సైజ్ ఎంత అంటే మన జీడిపి సైజు 4 ట్రిలియన్లు, చైనాది 20 ట్రిలియన్లు. అంటే మనకంటే 5 రెట్లు పెద్ద దేశం అయిపోయింది. మరి ఎట్లా మనకంటే వెనుక ఉన్న చైనా 4 దశాబ్దాల్లో మనకంటే 5 రెట్లు ఎట్లా పెరిగింది? మరి జనాభా పరంగా చూసుకుంటే వాళ్ళు మనం సేము. మరి ఎందుకు ముందుకు పోయింది, ఎందుకు వెనుకకు పోయింది అంటే ఇక చైనా గిసొంటి విషయాల మీద చర్చ పెట్టుకున్నది. చైనా మన వర్క్ ఫోర్స్ని ఏం చేద్దాం, మన వాళ్ళు పిల్లలు ఎవరైతే ఇప్పుడు చదువుకొని వస్తున్నారో వాళ్ళని ఎట్లా వినియోగించుకుందాం, వాళ్ళ శక్తిని ఎట్లా వాడుకుందాం, మహిళలకు ఎట్లా రక్షణ కల్పిద్దాం, కార్మికులకు ఎట్లా రక్షణ కల్పిద్దాం, ప్రొడక్టివ్ సెక్టర్స్ ఏంది, అన్ప్రొడక్టివ్ సెక్టర్స్ ఏంది అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశము ఎక్కడైతే లాభం వచ్చే రంగాలు ఉంటాయో అక్కడ అవసరమైతే ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించారు. ఎక్కడైతే నష్టం వస్తుందని తెలుసో, నష్టం వచ్చినా తప్పదు అని తెలుసో అక్కడేం చేసిండ్రు, ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి ప్రభుత్వమే వాటి నష్టాలను కూడా భరాయించుకొని. ఇందాక మా మిత్రులు ఆర్టీసీ నుంచి వచ్చిన వెంకటేశ్వర గారు కదా, వెంకటేశ్వర గారు అన్నారు లాస్లో ఉన్నది కార్పొరేషన్ లాస్ ఉంటుంది. ప్రజా రవాణా అంటే ఖచ్చితంగా సామాజిక బాధ్యత. లాస్ ఉండకుంటే అందులో లాభం రాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా రాదు. అందుకే ఏం చేస్తారు, ప్రాధాన్యతలు నిర్మించుకున్నారు. ఏ రంగంలో నష్టం వచ్చినా ప్రభుత్వం భరాయించాలి, ఏ రంగంలో లాభం వస్తే ప్రైవేట్ పెట్టుబడులు ఆహ్వానించాలి. ఇది జరిగింది చర్చ. అందుకే చైనా మనకంటే 5 రెట్లు ముంగటికి పోయింది. మనమేమో పనికిమాల పంచాయతీలు ఎక్కువ పెట్టుకుంటాం. ఎవరేం తినాలి, ఎవరేం తాగాలి, ఎవరేం మాట్లాడాలి, ఎవరే దేవునికి మొక్కాలి, ఎవరు ఏం చేయాలి, ఎవరి కులమైంది, ఎవరి మతమైంది, ఈ పిచ్చిలొల్లిలా మనం ఇక్కడ ఉండిపోయినాం, వాళ్ళు ఎక్కడికో ముంగటికి వెళ్ళిపోయినారు. ఇవాళ వాస్తవం ఏంది అంటే బాధ అనిపించినా ఇంకోటి అనిపించినా ఇవాళ వాస్తవం ఏంది అంటే హమీద్ మొహమ్మద్ ఖాన్ గారు చెప్పిందే మందు పని. ఇప్పుడు ఇవాళ ఇక్కడ కూర్చొని పార్లమెంట్లో చట్టం పాస్ అయిపోయాక వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే తరుణంలో మనం మాట్లాడుతున్నాం. మనకు పార్లమెంట్లోనేమో ఆవాజ్ లేదు, లోక్సభలోనేమో మనోడెవడు లేకపోయా, 8 వాళ్ళ 8 వీళ్ళ, ఒక ఆయన గక్కరు ఉన్నాడు, ఇంకో ఆయన, 17 మంది పార్లమెంట్ సభ్యులుంటే ఇలా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న ప్రధాన ప్రతిపక్షానికి అందులో గొంతు లేదు. అక్కడ గొంతుంటే ఓ వినోద్ కుమార్ అసంట ఆయన ఉంటే లొల్లి చేసి బొబ్బొబ్బ వేసి అంగిలాకు చెంపుకొని డామ్ డూమ్ అని దుంకి ఆపి కనీసం ఒక చర్చ అవుతుండే. ఇవాళ అదేం లేదు. గంగెద్దులక ఓవుడు, తలకాయ ఊపుడు, నిమిషం లోపల బిల్లు పాస్ అవ్వడు, బయటకు వచ్చినాక ఏం బిల్లు పాస్ అయిందో ఎవరికి తెలియకపోవడు అంటే బాధ. ఇది వాస్తవం. ఏమవుతుంది ఎలక్షన్ వచ్చే వరకు అసలు విషయాలు చర్చకు వస్తలేవు, ఎక్కడనో పోతున్నాయి. అసలు విషయాలు పక్కకు పోయి కులము మతము ఇవే మెయిన్ స్టేజ్ అవుతున్నాయి. కాబట్టి దయచేసి నా ప్రార్థన, అస్సలు మందుకు అక్కడుంది. మాయల ఫకీరు ప్రాణం ఎక్కడుంది అంటే ఏదో చిలుకలు ఉన్నట్టు కరెక్ట్గా దీనికి మొత్తం తర్కీబ్ ఎక్కడుందంటే అక్కడనే ఉన్నది. ఎందుకంటే నువ్వు యుద్ధం చేయమని ఇలా బీఆర్ఎస్ని అడిగి మీరు నాయకత్వం వహించాలి, యుద్ధం చేయాలి, చేద్దాం. కానీ కత్తి కూడా ఇస్తే బాగుండు కదా. కత్తి మనకిచ్చి యుద్ధం చేయమంటేనేమో గట్టిగా చేయొచ్చు, కత్తి లేదు కట్టించి నువ్వు కొట్లాడంటే కొద్దిగా కష్టమవుతుంది. కానీ చేద్దాం, అయినా సరే తెలంగాణ కోసం బరాబర్ చేద్దాం, గట్టిగా కొట్లాడదాం, అందులో అనుమానం లేదు. ఇంకొక మాట ఇవాళ సందర్భం కాబట్టి చెప్తా ఉన్నా. మీరు చూసుంటారు ఇవాళ నిన్న మొన్న వార్తలు గత 5 రోజులుగా ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే పవర్ అంతా ఒకరిద్దరి చేతుల కేంద్రీకృతం అయితే ఏమవుతుందంటే ఇక దాని దుష్పరిణామాలకు ఇవాళ భారతదేశంలో ఏవియేషన్ రంగంలో జరుగుతున్నది ఒక ఉదాహరణ మీకు. గత 5 రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల కంటే అధ్వానం అయిపోయినాయి. ఎక్కడికక్కడ వేలాది మంది కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్లలో. తెలుసా ఎందుకో? ఇండిగో వాడు మొత్తం బంద్ పెట్టిండు. ఎందుకు బంద్ పెట్టిండు? ఇది గమ్మత్తైన ఉదాహరణ, మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఏమని? శ్రమ దోపిడీ చేయొద్దు, వారానికి ఒక పైలట్ అంటే ఆయన గింతనే నడపాలి, ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసిండ్రు. సంవత్సరం కిందటనే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇండిగో, ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో, ఇంకోటి లేడు. ఇప్పుడు ఏమైందంటే ఇది లిటరల్గా 2 వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం 2 సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది. ఏమైంది ఇవాళ దానివల్ల? సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమ దోపిడీకి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోక పని చేయలే, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలే. దాంతో ఏమైంది? నిన్న ఒక్క రోజు 1000 విమానాలు క్యాన్సిల్ అయినాయి. 1000, 1 కాదు 2 కాదు. మరి ఏమవుతుంది? ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది. వాస్తవం ఇది. ఏం జరుగుతుంది? కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే మొత్తం శక్తి కేంద్రీకృతమైతే దానికి ఒక గొప్ప ఉదాహరణ, ఆ దుష్పరిణామానికి గొప్ప ఉదాహరణ నిన్న మొన్న విమానయాన రంగంలో జరుగుతున్న వ్యవహారం. ఒక ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా రెండే మిగిలినాయి ఇప్పుడు భారతదేశంలో. ఒకటి టాటా, ఇంకోటి ఇండిగో. వాళ్ళ చేతులకు పోయింది దేశం. వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఆఖరికి ఏమైంది తెలుసా? 5 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనక్కి తీసుకుని తీయాలి.
వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిర్రో ఇండిగో వాడు మారలే, ప్రైవేటోడు వాడు దిగిరాలే. నేను తప్పు చేసినా అని ఒప్పుకుంటలేడు. వానికి ఫైన్ వేసే దమ్ము లేదు ప్రభుత్వానికి. ఏమైంది ఆఖరికి? ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇంకొక టైం ఇస్తాము అని చెప్పి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది. ఏమవుతుంది? శక్తి మొత్తం, సంపద మొత్తం కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అయితే అంటే ఒక గిది అవుతుంది. పోర్టులు, సీ పోర్టులు, రైల్వేలు మొత్తం ఇచ్చేస్తే ప్రైవేటులకు, అది కొంతమంది చేతుల్లోనే ఉంటే వాడు మునిగితే మొత్తం దేశం మునుగుతుంది. దానికి గొప్ప ఉదాహరణ ఇవాళ మన కళ్ళ ముంగటనే కనబడతా ఉన్నది. ఇంకొక విచిత్రమైన మాట నేను మీకు చెప్తా, మీరు నేను చెప్తే నమ్మరు. ఇవాళ ఈ ప్రభుత్వము, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏం పని చేస్తుందంటే వాళ్ళకు నచ్చినోళ్ళ కంపెనీలో ఎల్ఐసితో పెట్టుబడి పెట్టిస్తుంది. మీరు పిఎఫ్ గురించి వాళ్ళతో వాళ్ళు 1-2 కోట్లు కాదు పెట్టింది పెట్టుబడి, 50,000 కోట్లు వాళ్ళకు నచ్చినోళ్ళ కంపెనీలో పెట్టుబడులు పెడుతుంది ఎల్ఐసి. ఇది జరుగుతుంది ఇవాళ దేశం. ఇవన్నీ మరి మనది మనం మాట్లాడుకోకపోతే, చెప్పుకోకపోతే మనం ఫెయిల్ అవుతాము. అల్టిమేట్గా అర్థం కాకపోతే ప్రజలు కూడా రోడ్ల మీదకి రారు, కార్మికులు కూడా తెలియకపోతే ఏం మాట్లాడతారు? చెప్పాల్సిన బాధ్యత మన మీదే ఉన్నది. ఎస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలి, మంచిదే. కానీ క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఉండాలి. పని చేసే కాడ క్వాలిటీ కూడా ఉండాలి. అంటే అక్కడ మహిళలు పనిచేస్తారు, మరి వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక అవసరాలు ఉంటాయి, మరి వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయి అయ్యాల. నాకు కొన్ని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. కొన్ని గార్మెంట్ కంపెనీలు తెచ్చిన నేను మంత్రిగా ఉన్నప్పుడు. ఆ గార్మెంట్ కంపెనీల యూనిట్ వాళ్ళది వేరే రాష్ట్రం నుండి చూడడానికి పోయిన నేను. నిజంగా నేను పరిశాన్ అయినా. ఎంత ఆధునికంగా ఉన్నాయంటే అమెరికాలో ఉన్నట్టున్నాయి. నేను అడిగిన, ఏందయ్యా ఇది ఇంత బాగా కట్టిన, మీరు ఏం సంగతి, మరి కాస్ట్లీ కట్టినవి ఏంది అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా నాకు? సార్ నాది ఎక్స్పోర్ట్ యూనిట్ సార్, మొత్తం ఎక్స్పోర్ట్ చేయాలి నేను. వాళ్ళు ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళందరూ, కస్టమర్లందరూ వస్తారు, వాడు ఏ సక్క లేకపోయినా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాడు సార్, అందుకే ఇట్లా కట్టినా అన్నాడు. అంటే నేను అడిగిన, మరి ఎక్స్పోర్ట్ కాకుండా దేశంలో అమ్మేది ఎట్లుంటుంది అని అడిగిన. ఇట్లుండదు సార్ అన్నాడు. అంటే మన పరిస్థితి ఏంటంటే మనోళ్ళ కోసమైతేనేమో సౌలత్ ఉండాల్సిన అవసరం లేదు, ఎట్లన్నా నడిపిస్తారు, మేనేజ్మెంట్తో నడిపిస్తారు. అదే బయటికి పంపే కాడ మాత్రం వాడు వచ్చి చెక్ చేస్తాడు కాబట్టి, వాడు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని, పెయ్యి దగ్గర పెట్టుకొని, ఆడ మాత్రం లేడీస్కి సంబంధించి, పిల్లలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చక్కగా ఉంటాయి. నేను అనేది కదే, ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటి అంటే, ఎస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవసరమే, కానీ క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఉండాలి కదా. పని చేసేటోళ్ళు 8 గంటల కంటే ఎక్కువ పని చేయాలంటే, ఇప్పుడు ఉదాహరణకు మస్తుగా చెప్పొచ్చు డైలాగులు, నేను 18 గంటలు పని చేస్తా, 20 గంటలు పని చేస్తాను, డైలాగులు మస్తుగా చెప్పొచ్చు. ప్రొడక్టివ్ అవర్స్ ఎన్ని పని చేస్తారని నాకు అర్థం కాదు. ప్రొడక్టివ్గా ఏ మనిషి అన్నా 6-7 గంటల కంటే ఎక్కువ పని చేస్తుందా? బుర్ర స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మైండ్ యాబ్సెంట్, బాడీ ప్రజెంట్ అన్నట్టు అక్కడ కూర్చుంటాడు కావచ్చు, కానీ గానిగెద్దోలే పని అవుతుందా? కాదు, వాస్తవం అది. ఏ మీటింగ్ కూడా 4 గంటల కంటే ఎక్కువ నడిపిస్తే అందులో కూడా ఏం ఎక్కది, ఏదో టైంపాస్ నడుతూ ఉంటుంది ముచ్చట, కానీ 2-3 గంటలు దాటిందంటే ఏముండదు, ఎక్కది. ఈ విషయం మర్చిపోయి 8 గంటల కంటే ఎక్కువ పని చేయాలి. ఇప్పుడు ఎంత విచిత్రమైన రూల్ అంటే అది, 8 గంటల కంటే ఎక్కువ పని చేయొద్దని మీరు పోరాడి తెచ్చుకున్న చట్టం, అది హక్కు. దాన్ని అలా తుంగలో దొక్కుతూ 6 రోజులు ఇంటూ 8 అంటే 48 గంటలు. ఆ 48 గంటలు యజమాని ఎట్లన్నా పని చేయించుకోవచ్చాడు. అంటే ఒకరోజు 12 గంటలు అనొచ్చు, ఒకరోజు 10 గంటలు అనొచ్చు, ఒకరోజు 4 గంటలు అనొచ్చు, మిగతా టైం పని లేదు వెళ్ళిపోనొచ్చు, అవసరమైతే తీసేయొచ్చు అని ఎక్కడ పెడుతున్నారు? ఇదివరకు 100 మంది కంటే పైన ఉంటే మీరు ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలిపి ఎవరినైనా తీసేయచ్చు. కానీ ఇప్పుడు ఏం చేసినారు? 300లకు పెంచినారు దాన్ని. 300 కంటే ఎక్కువ రోల్స్లో ఉన్న ఎంప్లాయీస్ ఉండే కంపెనీలు ఎన్ని ఉంటాయండి? వాళ్ళ కంపెనీలన్నీ ఏం చేస్తున్నాయి? కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పేరు మీద 300 మంది లోపల రోల్స్లో పెట్టుకుంటారు, మిగతా వాళ్ళంతా కూడా కాంట్రాక్ట్ల కింద, అవుట్సోర్సింగ్ కింద పెడతారు. ఇది ఎవరికి తెలియదు ఈ విద్య. కాబట్టి ఇంత బాహాటంగా మీరు లైసెన్స్ ఇచ్చి, ఒకప్పుడు ఎస్ఈజెడ్లు వచ్చినప్పుడు లొల్లి పెట్టినారు, ఇలా మరి మొత్తం దేశాన్ని ఎస్ఈజెడ్ చేస్తున్నారు. ఎస్ఈజెడ్ అంటే ఇక్కడ కార్మిక చట్టాలు ఉండవు, హైర్ అండ్ ఫైర్ ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చు, మినిమం డిగ్నిటీ ఉండదు అని చెప్పి లొల్లి పెట్టినారు ఆ రోజు సెజ్జులకు వ్యతిరేకంగా. మరి ఇలా ఆ రోజు సెజ్జులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు దేశం మొత్తమే సెజ్ అయిపోతుంటే, దేశం మొత్తంలోనే కార్మికులకు హక్కులు లేకుండా కాలరాస్తుంటే, మాట్లాడకపోతే, పార్లమెంట్లోనే మాకు ఆవాజ్ లేకపోయా, రాజ్యసభలు ఉందనుకోండి, లోక్సభలో లేదు, మరి ఏం చేయాలి? అందుకే నా ప్రపోజల్ ఏంటి అంటే, మీ అందరితో కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే వెనక్కి తిరిగి, తప్పకుండా మనం ఇవాళ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మన మీద ఉన్నది. అందులో నేను ప్రతిపాదించేది ముందుగా గౌరవ పెద్దలు రాంబాబు గారికి, వినోద్ గారికి, ముఖ్యంగా అదేవిధంగా సహచర పెద్దలందరికీ కూడా, ముందుగా ఈ 4 లేబర్ కోడ్స్ మీద ముందు మనకి ఇప్పుడు ఇంతకుముందు ఒక మిత్రులు అన్నారు, ఎవరో గుర్తు రావట్లేదు, కానీ మన వాళ్ళకి అవగాహన లేదు, నిజానికి చాలా మందికి తెలియదు వీటి వల్ల జరిగే దుష్పరిణామాలు అని చెప్పాను. ముందు చేయాల్సిన పని ఏంటంటే,
బోధించు, సమీకరించు, పోరాడు అనే సూత్రంలో భాగంగా అన్ని మా వినయ్ భాస్కర్ గారు అనుకుంటా చెప్పింది అవగాహన లేదు అని. ఖచ్చితంగా వరంగల్ నుంచే ప్రారంభిద్దాం వినయ్ భాస్కర్ గారు. అన్ని జిల్లా కేంద్రాలలో మన పార్టీ కార్యాలయాల్లోనే మరి అవగాహన సదస్సులు ఈ కోడ్స్ గురించి వెంటనే ఏర్పాటు చేద్దాం. వినోద్ గారితో నా రిక్వెస్ట్, మీరు రాంబాబు గారు కూర్చొని మల్లారెడ్డి గారు డేట్ తీసుకోండి, శ్రీనివాస్ గౌడ్ గారు డేట్ తీసుకోండి, వినయ్ భాస్కర్ గారు ముందు పాత 10 జిల్లాలు ఏవైతున్నాయో ఫస్ట్ పాత 10 జిల్లాలు కవర్ చేద్దాం. అతనిక కొత్త జిల్లాలకు కూడా పోదాము. ముందైతే వరంగల్, మహబూబ్నగర్, నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి ఏ జిల్లాలు అయితే పాత డిస్టిక్ హెడ్ క్వార్టర్లు ఉన్నాయో అక్కడ ఒక షెడ్యూల్ రూపొందించి మనం డిమాండ్ ఒకటే, మనది ఆ మీటింగ్ యొక్క డిమాండ్ ఒకటే. సరే, కేంద్ర ప్రభుత్వం అంటే మందబలంతో పాస్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం లేదు, అమలు చేయవద్దు అని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మనం ఈ కార్యక్రమాన్ని రూపొందిద్దాం. ఇక్కడ కాంగ్రెస్ని ఎందుకు నిలదీయాలి అని మీరు అడగచ్చు. సింపుల్ సూత్రం, కాంగ్రెస్ ఈ బిల్లులను వ్యతిరేకించింది ఏది పార్లమెంట్లో, మరి అక్కడ వ్యతిరేకిస్తే ఎట్లా, ఇక్కడ పాస్ చేస్తే ఎట్లా? సింపుల్. సోనియా గాంధీ స్వయంగా బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడింది. మరి సోనియా గాంధీ గారు మాట్లాడితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆమోదిస్తారు, ఎట్లా అమలు చేస్తారు? ఇది చిన్న లాజిక్ పట్టుకోవాలి. ప్రతి జిల్లా కేంద్రంలో ఇదే నినాదంగా తీసుకుందాం. ఖచ్చితంగా రాష్ట్రం ఒకసారి తెలంగాణలో విజయం సాధించినాం అనుకోండి, తెలంగాణలో విజయం సాధిస్తే ఆటోమేటిక్గా ఇది వేరే వాళ్ళకి స్ఫూర్తి అవుతుంది, బెంగాల్లో స్ఫూర్తి అవుతుంది, తమిళనాడులో స్ఫూర్తి అవుతుంది, ఇంకా వేరే రాష్ట్రాల్లో స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎందుకంటే ఇది కంకరెంట్ లిస్ట్లో ఉంది. లేబర్ అనేది కంకరెంట్ అంటే రాష్ట్రము కేంద్రానికి కొన్ని సంయుక్త లిస్టులు ఉంటాయి, కొన్నేమో ఎక్స్క్లూజివ్ కేంద్రం లిస్ట్ ఉంటుంది, కొంతేమో రాష్ట్రం లిస్ట్ ఉంటుంది. కార్మిక విభాగం అనేది, కార్మిక రక్షణ అనేది కంకరెంట్ లిస్ట్లో ఉంది. కాబట్టి మన నినాదం, కేంద్రం తెలుసో తెలియకనో ఆమోదించినా మీరు అమలు చేయొద్దు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాలలో అవగాహన సదస్సులు నిర్వహిద్దాం. రెండవది, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మనం ఏం చేద్దామంటే మన బీఆర్టీయూ తరపునే చేద్దాం. ఇదంతా కూడా మేమే నాయకత్వం వహిస్తాం. మా మల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 10 లక్షల రూపాయలు చందా కూడా ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆర్థిక ప్రేరణ లేకుండా ప్రోగ్రాములు కావు. వారికి ముందుకొచ్చి వారు ఉదారంగా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అన్ని నియోజకవర్గాల్లో ఉండే అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు మన వాళ్ళు పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. దయచేసి ఇది అర్థం చేసుకోండి. మీరు కేంద్రం పాస్ చేసినంత మాత్రాన మీరు అమలు చేయాల్సిన అవసరం లేదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేయలేదు, కొన్ని వారు మన మీద మెడ మీద కత్తి పెట్టినా చేయలేదు. మీరు కూడా దయచేసి శాసనసభలో మాట్లాడాలా. ఇది పార్టీలకు అతీతంగా అందరు ఎమ్మెల్యేలకి తప్పకుండా మనం అఖిలపక్షాన్ని కూడగట్టండి. రాంబాబు గారు మంచి మాట చెప్పినారు. కమ్యూనిస్టులు ఫోన్ చేసినారు, నక్సలైట్లు ఫోన్ చేసినారు, సంతోషం. కలుపుకో, ఏం ఇబ్బంది లేదు, కలుపుకో. ఇలా ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు మనకు అర్జెంటుగా, దీంతోన ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది కూడా ఏం లేదు. కలిసి నడుద్దాం, ఎన్నికలప్పుడు రాజకీయాలు చూసుకుందాం. ఇప్పుడు మాత్రం అందరినీ కలుపుకొని సంఘటితంగా ఎన్ని పార్టీల వాళ్ళు కలిసి వస్తే వాళ్ళందరితో అవసరమైతే పేరు కూడా మార్చండి. ఒక బీఆర్టీయూ ఆధ్వర్యంలో పోవడం ఇబ్బంది అనుకుంటే జాయింట్ యాక్షన్ కమిటీని పెట్టి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు టైం తీసుకోండి, వాళ్ళకు ఒక వినతి పత్రం ఇవ్వండి. అన్నా దయచేసి మీరు శాసనసభలో మాకు మద్దతు పలకాలా. ఇక్కడ ఉండే వేలాది మంది కార్మికులు, ఉదాహరణకు సింగరేణి బెల్ట్ ఉందండి, ఒక సింగరేణి బెల్ట్లోనే 13 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాడందరికీ కూడా మన సింగరేణి కార్మిక విభాగాన్ని కూడా, బొగ్గుగని కార్మిక సంఘాన్ని కూడా యాక్టివేట్ చేయండి. వాళ్ళ దగ్గర కూడా హెల్ప్ తీసుకోండి. హైదరాబాద్లో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ బోలెడు ఉన్నాయి. మిదాని ఉన్నది, తర్వాత బీఆర్డీఓ, మన డిఆర్డీఓ ఉన్నది, డిఆర్డీఎల్ ఉన్నది, మా దానకరుణాచారి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వారందరి హెల్ప్ తీసుకోండి. బిహెచ్ఎల్ ఉన్నది, ఎంటీఆర్ లాంటి ప్రైవేట్ రంగ సంస్థలు ఇంకా చాలా ఉన్నాయి. వారందరి హెల్ప్ తీసుకొని ఇక్కడ హైదరాబాద్లో కూడా ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్యేకి ఒక వినతి పత్రం మనం ఇప్పుడే ఈ రాబోయే నెల రోజుల లోపలనే ఇచ్చేటట్టు దయచేసి ఒక కార్యాచరణ. దాంతోపాటు పార్టీగా మేము కూడా మరి ఏం చేస్తామంటే అందరికీ ఉత్తరాలు రాసి పార్టీగానే రిక్వెస్ట్ చేద్దాం, దయచేసి మాతో కలిసి రండి, ఇది ఇంపార్టెంట్ అంశము, ఇందులో రాజకీయాలు అవసరం లేదని చెప్పి మరి పాంప్లెట్లు దిద్దాం, అన్ని చైతన్య సదస్సులు పెడదాం. గిగ్ వర్కర్స్ ఉన్నారు, ఆ తమ్ముళ్ళు కూడా దాదాపు 4 లక్షల మంది ఉంటారు, వారికి కూడా మనతో పాటు కలుపుకొని ముందుకు పోదాం. కుదిరితే రాజ్యసభలో కూడా, మరి కుదురుతుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే మీరు చెప్పాలా, రాజ్యసభలో ఏమన్నా ప్రైవేట్ మెంబర్ బిల్లు రూపంలో పెట్టి అమెండ్మెంట్స్ ఏమన్నా ప్రతిపాదించే అవకాశం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ చట్టం అయింది, దాన్ని ఎట్లా మరి తీసుకొని రావాలి. రాజ్యసభలో మా ఫ్లోర్ లీడర్ గారితో, సురేష్ రెడ్డి గారితో, మా సభ్యులు అక్కడ ఉండే 4 సభ్యులతో కూడా మాట్లాడి వారితో కూడా డెఫినెట్గా ఏమన్నా ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ అని ఉంటుంది ఒకటి. ఒక్క నిమిషం తమ్ముడు, ఒక్క నిమిషం కూర్చో. ఆఖరికి చెప్తా. స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ అని ఉంటుంది. ఆ స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ ఎవరు చైర్మన్గా ఉన్నారు, అందులో మెంబర్లు ఎవరు, దయచేసి తెలుసుకోండి. నేను కూడా ఒక పని చేస్తాను,
వచ్చే వారం మా మంత్రి గారు ఉన్నారు, ఆయన పేరు మన్సుఖ్ మాండవీయన, కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నట్టున్నారు. వారిని కూడా కలుద్దాం. స్టాండింగ్ కమిటీ అండ్ లేబర్ను కూడా కలుద్దాం. ఎందుకంటే జనరల్గా ఏం చేస్తారంటే ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆ లేబర్ కమిటీ ఏదైతే ఉంటుందో వారు దాని మీటింగ్లు కూడా పెడతా ఉంటారు. స్టాండింగ్ కమిటీ మీటింగ్లు కూడా రెగ్యులర్గా అవుతూ ఉంటాయి. వారందరినీ కలిసి వారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. ఢిల్లీలో మీరు వచ్చే వారం టైం తీసుకోండి, నేను కూడా వస్తాను. నాతో పాటు ఇంకెవరైనా మిత్రులు పార్టీ నుంచి రాదలుచుకుంటే శ్రీనివాస్ గౌడ్ గారు, మల్లారెడ్డి గారు అందరం కూడా పోయి అక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇద్దాం. ఇచ్చి దయచేసి మీరు అనవసరంగా రాష్ట్రాల మీద ఒత్తిడి పెట్టకండి, రాష్ట్రాలకు మీరు ఆ స్వేచ్ఛనీయండి, అమలు చేసేది చేయండి అని చెప్పి వారి మీద కూడా ప్రివేల్ అయ్యే ప్రయత్నం కూడా చేద్దాం. దాంతోపాటు చాలా మంచి మాట వెంకటేశ్వర గారు నాకు చెప్పింది బాగా నచ్చింది. ఇప్పుడు అన్నిటికీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి, కమర్షియల్ కోర్ట్స్ ఉన్నాయి, వాణిజ్యపరమైన ఇష్యూస్ వచ్చినప్పుడు రకరకాల కోర్ట్స్ ఉన్నాయి. మరి లేబర్ కోర్టుకి జడ్జి లేకపోతే ఇబ్బంది వస్తే ఎక్కడ పోవాలా? చాలా గొప్ప మాట చెప్పారు వెంకటేశ్వర గారు, మాకు తెలియదు నిజానికి ఇది. కాబట్టి నేను వినోద్ కుమార్ గారిని కోరేది, అవసరమైతే మీరు మన ఓ డెలిగేషన్ రాష్ట్ర హైకోర్టు సీజే గారి దగ్గర తీసుకోండి, సీజేని కలుద్దాం, కలిసి ఇట్లా వెంటనే జడ్జీలు లేబర్ కోర్టులకు అపాయింట్ చేయండి సార్ అని చెప్పి మా పార్టీ నుంచి ఒక ప్రత్యేకంగా బృందం కూడా పోయి కలుస్తాము. కలిసి అటువైపుగా కూడా తీసుకొని పోతాం. నా ప్రార్థన మీ అందరితో కాకపోతే ఇప్పుడు ఏమీ ఎలక్షన్లు లేవు, అర్జెంటుగా మనం కొట్లాడి యుద్ధాలు చేసి రాజకీయంగా ఇప్పటికిప్పుడు ఏమైనా కింద మీద పడాల్సిన అవసరం లేదు. ఎవరు కలిసి వస్తే వారిని కలుపుకొని పోండి. రాంబాబు గారితో నా రిక్వెస్ట్. ఎందుకంటే ఈ టైంలో మీరు కమ్యూనిస్టులు వచ్చినా, ఎర్రన్నలు, మరి నక్సలైట్లు వచ్చినా, ఎవ్వరు వచ్చినా, ఆఖరికి బిఎంఎస్ వాళ్ళు కలిసి వచ్చినా కలుపుకపో, లేకపోతే కాంగ్రెస్ వాడు ఏఐటీయూసా ఐఎన్టీయూసీ వాళ్ళు వచ్చినా కలుపుకపో వస్తా అంటే. ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మీరు కార్మికుల తరపున మనకేం బేసిజం కూడా అవసరం లేదు, కలుపుకొనే పోండి. మనం సిగ్గుపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. మనం ఇవాళ ఒక మంచి చర్చ పెట్టినాం. ఈ చర్చలో వాళ్ళు కూడా వస్తాం, మేము కూడా పాల్గొంటాం, మేము కూడా కలిసి వస్తామంటే తప్పేం లేదు, రమ్మనండి. వాళ్ళు రాము అంటే వాళ్ళ ఇష్టం, కార్మికులు డిసైడ్ చేసుకుంటారు. కానీ రమ్మని ఆహ్వానించండి. ఒక రౌండ్ టేబుల్ కావాలంటే సోమాజిగూడలో పెట్టండి, వాళ్ళ పార్టీ ఆఫీస్కి రావడం ఇబ్బంది అనుకుంటే సోమాజిగూడలో పెట్టండి, పెట్టి వారి అభిప్రాయాలు కూడా అడగండి. మేము ఇట్లా అనుకుంటున్నాం, మీరేం చెప్తారు? ఇట్లా కనుక మనం కొంత బ్యాలెన్స్గా పోతే డెఫినెట్గా అందరికీ లాభం అవుతుంది. అందరికంటే ముఖ్యంగా కార్మికులకు లాభం అవుతుంది. మన గోల్ ఒకటే, కేంద్రం తెలుసో తెలియకనో ఇందులో కొన్ని తప్పిదాలు చేసింది, అది కనబడతానే ఉంది. మరి దీన్ని అడ్డుకోవాలి అంటే సింపుల్గా తెలంగాణ భారతదేశానికి దిక్సూచిగా మారొచ్చు. తెలంగాణ చేసిన ఎన్నో పనులు భారతదేశానికి ఇదివరకే దిక్సూచి అయినాయి. మనం రైతు బంధు అని పెడితే దాన్ని కాపీ కొట్టి పిఎం కిసాన్ అని పెట్టుకున్నారు. మనం మిషన్ భగీరథ అని పెడితే మరి వాళ్ళు జల్ జీవన్ అని పెట్టుకున్నారు. మనం మిషన్ కాకతీయ అని పెట్టుకుంటే వాళ్ళు అమృత్ సరోవర్ అని పెట్టుకున్నారు. అంటే దాని అర్థమైంది అంటే తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది. వాట్ తెలంగాణ డస్ టుడే, ఇండియా డస్ టుమారో. అందుకనే నేను అనేది, ఇందులో కూడా మనం విజయం సాధిస్తే, కాంగ్రెస్ నొప్పించడంలో విజయం సాధిస్తే, కాంగ్రెస్ మీద ఒత్తిడి పెట్టడంలో విజయం సాధిస్తే, ముఖ్యంగా ఐఎన్టీయూసీ నాయకులు కేంద్రంలో ఉంటారు. వాళ్ళని అడగండి, సోనియా గాంధీ గారు అక్కడ అపోజ్ ఎట్లా చేస్తారు, మీ ప్రభుత్వం ఎట్లా చేస్తుందా మాకు అర్థం కాదు, ఏమన్నా లాజిక్ ఉందా అని చెప్పి వాళ్ళ మీద గట్టిగా ఒత్తిడి పెడితే కేంద్ర స్థాయిలో డెఫినెట్గా మనం అనుకున్న విజయాన్ని సాధించిన వాళ్ళం అవుతాము. కాబట్టి కొంత ప్రయత్నం సిన్సియర్గా చేద్దాం. వినోద్ గారితో కూర్చొని, మల్లారెడ్డి గారితో, శ్రీనివాస్ గౌడ్ గారితో కూర్చొని మీరు ఒక కార్యాచరణ రూపొందించండి. జిల్లాల సదస్సులు, అవగాహన సదస్సులు, ఉత్తరాలు రాయడం, ఎంపీలను ఎమ్మెల్యేలను కలవడం, కేంద్రంలో ఉండే కార్మిక శాఖ మంత్రి గారిని నెక్స్ట్ వీక్ కలుద్దాం. అట్లాగే స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ని కలుద్దాం, వాళ్ళ దగ్గర కూడా పోయి రిప్రజెంట్ చేద్దాం. అన్నింటికి మించి మళ్ళొకసారి నేను చెప్పేది, మన పోరాటం ఇక్కడ ఉండే ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా వెంటనే ఈ విషయంలో ఒక స్టేటస్ కో మెయింటైన్ చేయాలి. మీరు అనవసరంగా ముందుకు పోవద్దు. శాసనసభలో, శాసన మండలిలో నేను మీకు మాటిస్తూ ఉన్నా, మనకు కావాల్సినంత బలం ఉంది. ఇక్కడ మనం ప్రధాన ప్రతిపక్షం. శాసనసభ, శాసన మండలిని అవసరమైతే స్తంభింపజేస్తాం, దీన్ని ఇక్కడ అమలు చేయకుండా అడ్డుకుంటాం. ఆ బాధ్యత మాది. మీ అందరికీ మళ్ళొకసారి చాలా ఓపికగా చాలాసేపు కూర్చున్నారు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి భోజనం చేసే వెళ్ళాల్సిందిగా కోరుతూ మిత్రులు మళ్ళొకసారి రాంబాబు గారికి అభినందనలు. థ్యాంక్ యూ.